నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఓటా CEO కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు. నమస్కారం కృష్ణ గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఓటా సర్వే ఏం చెప్తుంది ఏంటి? ఎందుకంటే ఆంధ్ర ఎలక్షన్స్ పాలిటిక్స్ అనేవి కొంచెం రసవత్తరంగానే సాగుతున్నాయి వాడి వేడిగా. సో ఏం చెప్తుంది ఓవరాల్గా ఒక జస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము తెలంగాణ ఎలక్షన్ కంప్లీట్ అయిన 1 వీక్కే మనం ఆంధ్రాకి వెళ్ళి అక్కడ పొలిటికల్ మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసినాం. డిసెంబర్ 15th నుంచి 31st వరకు మనకి సర్వే జరిగింది. ఓకే. సో అప్పటికి తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్ర మీద కనిపిస్తుంది. అప్పుడు ఆంధ్రాలో కూడా ఎన్నికల మూడ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే జస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో అక్కడ కూడా ఆల్రెడీ మీరు చూస్తే జగన్ రోజుకు ఒక క్యాండిడేట్ మారుస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి ఎలా ఉంటుందనేది రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మనం పబ్లిక్ పల్స్ పట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అన్ని నియోజకవర్గాల్లో శాంపిల్స్ అనేది కలెక్ట్ చేసాం. అంటే ఈ శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు పల్లె పల్లెకు వెళ్ళి ప్రతి మనిషిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్ని అడిగి కలెక్ట్ చేస్తారా, లేకపోతే ఆ ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని సో ఆ సర్వే అనేది ఆ శాంపిల్స్ అనేది ఎలా కలెక్ట్ చేస్తారు? యాక్చువల్లీ ఇది మెథడాలజీ వచ్చేసేమో సింపుల్ ర్యాండమ్ సిస్టమ్. దీని సింపుల్ ర్యాండమ్ సిస్టమ్ అంటారు. ఇందులో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ సిస్టమ్ ఉంటుంది. ఒక 2-3 మెథడాలజీలో సర్వేస్ అనేది జరుగుతాయి. అంటే ఇట్లాంటి ఒక ఎలక్షన్స్కి 3 నెలల ముందు 6 నెలల ముందు సింపుల్ ర్యాండమ్ పద్ధతిలోనే పోతాం. మీకు ఎందుకంటే క్యాండిడేట్ ఫైనల్ అయిపోయి ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో తెలిసినప్పుడు మనం ఫిక్స్డ్గా ఆ క్యాండిడేట్ రిలేటెడ్ ఆ పార్టీ రిలేటెడ్ వ్యక్తులను టార్గెట్ చేస్తూ అప్పుడు సర్వే చేయాల్సి వస్తుంది. ఇప్పటికి ఏమైందంటే ఒక మూడ్ ఏముంది మీ నియోజకవర్గంలో ఎలాంటి మూడ్, అయితే ఇది అన్ని నియోజకవర్గాలకు ఒకటే సూత్రం వర్తించదు. అంటే విజయవాడలో ఉన్న పరిస్థితి గుంటూరులో ఉండదు, గుంటూరులో ఉన్న పరిస్థితి నెల్లూరులో ఉండదు. సో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి క్వశ్చనీర్లో కొంచెం మార్పులు చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేని బట్టి మారుతుంది. ఇప్పుడు 20 చోట్ల పైన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 150 చోట్ల వైసీపీ ఎమ్మెల్యే. సో వైసీపీ ఎమ్మెల్యే బిహేవియర్ ఒక తీరు ఉంది, టీడీపీ ఎమ్మెల్యే బిహేవియర్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ప్రజలు కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకతను చూసుకున్నప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత టీడీపీ ఎమ్మెల్యే మీద ఉండకపోవచ్చు. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఒక ర్యాండమ్ సిస్టంలో ప్రతి నియోజకవర్గాన్ని ఇప్పుడు బీసీలో 50%, ఎస్సీలో 19%, ఓసీలో ఒక 25%, ఇట్లా ఆ నియోజకవర్గంలో జనాభా ఎవరుంటాయి. ఇప్పుడు మీరు అరకు పోయారనుకోండి, ఎస్టీ పీపుల్ ఎక్కువ ఉంటారు. అట్లాగే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గాలు మనకి ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ లోకల్ అంశాలు అక్కడ ఉండే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళ శాంపిల్ సైజ్ పెంచుతాం. దానికి అప్పుడు ఏమైనా మనకి యాక్యురసీ లెవెల్స్ పెరుగుతాయి, అంటే కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అంటే డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు అన్నారు కాబట్టి ఇంకొంచెం దూరంగానే ఉన్నాయి ఎలక్షన్స్. మనకు తెలంగాణ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 2 monthsలో చాలా చేంజెస్ వచ్చేసాయి, అసలు ఊహించని మార్పులు అన్నీ వచ్చేసాయి. సో అటువంటి మార్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఓటా సర్వేలో ఎంత శాతం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? 100%లో ఎంత శాతం కరెక్ట్ అయ్యే? అంటే మీకు ఎప్పుడు కూడా సర్వేల వ్యాలిడిటీ అనేది చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. ఇవాళ మనం 1వ తారీఖు మాట్లాడుకుంటున్నాము, మళ్ళీ సంక్రాంతి తర్వాత ఇంకో సర్వే చేస్తే ఈ ఫిగర్సే మారుతాయి. అవును, డెఫినెట్లీ. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. మనం మాట్లాడినప్పుడు మనం సర్వే జరిగినప్పుడు షర్మిల ఫ్యాక్టర్ లేదు ఏపీలో. రేపటి నుంచి ఏపీలోకి షర్మిల ఎంటర్ అవుతుంది డెఫినెట్లీ. సో అక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీకి కనుక పిసిసి ప్రెసిడెంట్ అయితే కనుక కాంగ్రెస్ పర్సెంటేజ్ గ్రోత్ కావడానికి అవకాశం. ఈ రోజు వైసీపీలో రిజైన్ చేసి బయటికి వచ్చి టికెట్ అన్నందరూ కాంగ్రెస్లో జాయిన్ కావడానికి స్కోప్ కనపడుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా మనకి వైసీపీ నుంచి వచ్చే ఓటు ఎటువైపు పోతుంది, బయటకు వచ్చే వాళ్ళు ఎటువైపు పోతారు అనేది క్లియర్. సో అందుకనే ప్రతి వారానికి 10 రోజులకి ఒక టిల్ట్ అనేది కంపల్సరీగా మనకు ఓటర్స్ మూడ్లో మనకు తెలిసిపోతుంటుంది. అంటే ఒక డెడికేటెడ్ లాయల్ ఓటర్స్ అనేవారు అన్ని పార్టీలకు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎటు షిఫ్ట్ గారు, టిల్ట్ గారు. ఒక 10 to 12% అనే ఒక లాయల్ ఓటింగ్ అనేది షిఫ్ట్ కాదు. ఈ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో అప్పటికప్పుడు వచ్చే ఇన్సిడెంట్లను బట్టి అప్పటికప్పుడు వచ్చే క్యాండిడేట్ని బట్టి డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో మాత్రం మనకి ఎప్పటికప్పుడు కూడా ఒక 15 daysకి ఒకసారైనా మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి అంటే సింపుల్ అండ్ ర్యాండమ్ అన్నారు కాబట్టి కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న చోట ఎక్కువ మందిని అడుగుతారు. సో డిపెండింగ్ అపాన్ అదర్ కేటగిరీస్ కూడా ఉంటాయి, లిటరేట్స్, ఇల్లిటరేట్స్, తర్వాత మహిళలు, ధనికులు, పేదవాళ్ళు అండ్ ఇవన్నీ. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ లిటరేట్స్ అండ్ ఇల్లిటరేట్స్, చదువురాని వాళ్ళు సంక్షేమ పథకాలు ఎక్కువగా లబ్ధి పొందారు, పేదవాళ్ళు అయి ఉండొచ్చు ఆబ్వియస్లీ చదువురాని వాళ్ళు అంటే. సో అటువంటి వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఏంటి అసలు? మనము తీసుకునే శాంపుల్ తీసుకునేటప్పుడే 4 కేటగిరీస్లో తీసుకున్నాం. ఒకటి ఎడ్యుకేషన్ వైజ్ లిటరేట్స్, మినిమం 10th క్లాస్ బేస్ తీసుకొని ఇల్లిటరేట్ వరకు.
అస్సలు చదువుకున్న వాళ్ళు పీజీ చదివిన వాళ్ళ వరకుతో సహా 2 రకాల 10th ఇంటర్ డిగ్రీ పీజీ అబోవ్ ఉన్న ఒక కేటగిరీ మనుషులు, అస్సలు చదువుకున్న వాళ్ళని కూడా మనం శాంపిల్ తీసుకున్నాం. అట్లాగే ప్రొఫెషన్ వైజ్ రైతులు, కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు, పెన్షన్దారులు, గృహిణులు, ఈ అన్ని కేటగిరీలు కూడా పాటించినాం. అట్లాగే ఏజ్ గ్రూప్ కూడా 18 to 35 ఒక గ్రూపు, 35 to 45 ఒక గ్రూపు, ఇట్లా 65 అబోవ్ గ్రూప్ వాళ్ళకి కూడా మనం అవన్నీ మన సర్వేలో అయితే మనకు అన్నిటి కలిపిన ఒక చేసిన డాటానే మీకు అవుట్కమ్ కింద కనపడుతుంది అన్నమాట. సో అందుకనే ఎవరి పోర్షన్ వాళ్ళకి ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు పురుషుల కంటే మహిళలు 6 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. 13 ఉమ్మడి జిల్లాలు అనుకుంటే కనీసం 7 ఉమ్మడి జిల్లాలలో స్త్రీల ఓట్ల శాతం ఎక్కువ ఉంది. స్త్రీలు ఎవరి వైపు, అదే ఏ పార్టీ వైపు స్త్రీలు ప్రస్తుతానికి 15 నుంచి 31 తారీఖు మీకు మనము రూరల్ జనాభా అంతా కూడా, రూరల్ మహిళలు, రూరల్లో లబ్ధిదారులు అందరూ కూడా వైసీపీకి ఎంతో కొంత లీడ్ ఇస్తున్నారు. అర్బన్ ప్రాంతంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కానీ, యూత్ కానీ, రోజువారీ డెవలప్మెంట్ విషయంలో నిరాశగా ఉండే వాళ్ళందరూ కూడా వైసీపీకి యాంటీగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండింటి మధ్యలో మనకు కొలత కనపడుతుంది. మీకు టౌన్లో రోడ్డు మీదకి ఎక్కగానే ఆ గుంతలు పడ్డ రోడ్లు, కంకరదిల్లిన రోడ్డు చూసినప్పుడు రోజు గవర్నమెంట్ తిట్టుకుంటున్నారు. కానీ రూరల్లో పెద్దగా రోడ్ల మీద కంపల్సరీ రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళకి మినిమం కనీస అవసరాలు ఉంటే టైంకి కరెంటు, నీళ్లు ఉంటే సరిపోతుంది. పెద్దగా రోడ్ల మీద అవి ఎట్లాగో ఒకటో నెల రాగానే ఏదో ఒకటి స్కీమ్ కింద డబ్బులు వస్తున్నాయి కనుక వాళ్ళు పెద్దగా డెవలప్మెంట్ యాంగిల్లో పెద్దగా నెగిటివ్గా లేరు. ఓకే. అండ్ ఇక్కడ అంటే అర్బన్, రూరల్ మనం కేటగిరైజ్ చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఓటు పర్సంటేజ్, ఆ రోజు ఓట్లు వేసే వాళ్ళు కూడా ఎక్కువ శాతం రూరల్ వాళ్ళే ఉంటారు. అర్బన్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను, వాళ్ళ వర్క్స్ అను వచ్చి ఓటేసేది చాలా ఎంతో కొంత కంపారిటివ్లీ తక్కువగానే ఉంటారు. అప్పుడు కూడా ప్రభావం ఉంటుంది కదా మళ్ళీ. అంటే మీకు ఈ రోజుకున్న పరిస్థితుల్లో బెనిఫిషియర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ మనకు రూరల్లో వైసీపీ వైపు కొంచెం టిల్ట్ కనపడుతుంది. కానీ వైసీపీలో టిల్ట్ ఏ % ఉంది? మీరు ఎంత చూసుకున్నా 35 to 40 మధ్యలోనే ఉంది. రిమైనింగ్ 60 అంతా యాంటీగానే ఉంది. ఓకే. సో ఆ రిమైనింగ్ 60 యాంటీలో ఉన్న వాళ్ళలో రూరల్ కూడా ఉండొచ్చు. మొత్తం రూరల్ వైసీపీకి ఉందని, మొత్తం అర్బన్ టీడీపీకి ఉందని చెప్పడానికి లేదు. సో అట్లాగే పర్టికులర్ కులం అంతా టీడీపీకి ఉంది, పర్టికులర్ కులం అంతా వైసీపీకి ఉందని చెప్పడానికి కూడా లేదు. దీంట్లో అభిమానులు అటువైపు ఇటువైపు కూడా షిఫ్ట్ అవుతున్నారు. సో అందుకనే రూరల్, అర్బన్ని క్రైటీరియా తీసుకుంటే మనకు తెలంగాణతో కూడా పోల్చుకోవచ్చు. రూరల్ తెలంగాణ అంతా కాంగ్రెస్ కోటేసింది, అర్బన్ తెలంగాణ అంతా బీఆర్ఎస్ కోటేసింది. సో ఇంత పర్టికులర్గా ఒక డివిజన్ గీసినట్టుగా తెలంగాణలో జరిగినట్లు ఆంధ్రాలో జరుగుతుందా లేదంటే ఇంకా ఆ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి. ఇప్పుడు సిచ్యువేషన్ టీడీపీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కొంతమందికి టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారు, కొంతమందికి జనసేన అభ్యర్థులకు కూడా ఇస్తున్నారు. ఆ టైంలో వీళ్ళ ఓటు బ్యాంక్ ఎలా చీలుతుంది, ఎవరికి చీలుతుంది అనేది నిజంగానే చీలుతుందా లేదా ఓటు బ్యాంకు? ఎందుకంటే వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు కరెక్టే, బట్ స్టిల్ ఆ అభ్యర్థికి ఇవ్వకపోతే అక్కడ టీడీపీ కార్యకర్తలు ఏమైనా అగెయిన్స్ట్గా ఉండే ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ ఏమైనా చవి చూసారా మీరు సర్వే చేస్తారు? అంటే ఇప్పుడు క్లియర్ కట్గా జనసేన కార్యకర్తలు కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి కనీసం 2 ఏళ్ళన్నా సీఎం పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు గెలిచిన తర్వాత. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మేము లేకపోతే చంద్రబాబు కూడా సీఎం కాలేడు అనేది జనసేన చాలా గట్టిగా నమ్ముతుంది. అట్లాంటప్పుడు కోరుకున్న అభ్యర్థులకి ఆ నియోజకవర్గంలో ఇవ్వకపోతే జనసేన కార్యకర్తలు నిజంగానే తిరుగుబాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ ఆ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి వెళ్ళే ఛాన్స్. ఈ రోజు ఉన్న పరిస్థితిలో జనసేనకి 100% కాపుకుల నుంచి మద్దతు ఉందని కూడా చెప్పలేని పరిస్థితి. 50% కూడా లేదు. 50% కాపులు కరెక్ట్ గా జనసేనకు ఓటేస్తారు, పవన్ కళ్యాణ్కి వేస్తారన్న నమ్మకం కూడా లేదు. మళ్ళీ పూర్వం ఏదైతే వాళ్ళకి ఒక రైవాలిటీ ఎక్కడైతే కమ్మకులంతో ఉందో దాన్నే కంటిన్యూగా ఇంకా కూడా అంటే యాక్చువల్గా చంద్రబాబుతో పొత్తే అనవసరం అనే దాంట్లో జనసేన కార్యకర్తలు ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు, గ్రౌండ్ రియాలిటీలో చూసుకున్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే 2 పార్టీలకు నష్టం జరుగుతుంది. చంద్రబాబుకు సీట్లు రావచ్చు, జగన్కి అసలు సీట్లే, వైసీపీకి అసలు జనసేనకి అసలు సీట్లే రావు, పవన్ కళ్యాణ్ సీట్ రావు, చంద్రబాబుకి సీట్లు వస్తాయి. కానీ ఇద్దరికి అధికారం రాదు, ఇద్దరు అధికారానికి దూరంగా ఉంటారు. అప్పుడు ప్లస్ పాయింట్ జగన్ గారికి అవుతుంది. అది అల్టిమేట్గా ఇప్పుడు జగన్ చేస్తున్న ప్లాన్ కూడా ఏంటంటే కాపు ఓట్లను ఎట్లా డిస్టర్బ్ చేయాలి, కాపు ఓట్లన్నీ కూడా గంపగుత్తగా టీడీపీ జనసేన కూటమి పోకుండా ఎలా చూడాలనే ప్లాన్లోనే ఇప్పుడు జగన్ కనిపిస్తున్నారు. రాజకీయాలంటేనే కులాలకు సంబంధించి ఖచ్చితంగా ఆ పాయింట్ అయితే ఉంటుంది. అంటే అధికారం, అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి కులాలు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఓసీలో మళ్ళీ ఏబీ కేటగిరీలో. సో ఆ కేటగిరీలో ఆ కులాలకు సంబంధించి ఎలా ఉన్నాయి సర్వే రిపోర్ట్స్? మనకు ఇప్పటికీ ఇంకా కులాల వైపు ఆలోచిస్తున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే మీరు కులాన్ని పక్కన తీసి మాట్లాడలేరు, అంతే గుర్తుపెట్టు. అందులో మమేకం అయిపోయింది. మీకు తెలంగాణలో కులాలు లేదంటే నమ్మొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో కులం లేదంటే నమ్మటానికి లేదు. ఎందుకంటే
మీరు ఇవాళ జనసేన పార్టీ వెనకాల ఉన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ అభిమానులు, కాపు కులం. ఇది ఎవరన్నా కాదంటారా? ఎవరినైనా డిబేట్ చేయమనండి, ఎవరు కాదని. కరెక్ట్. ఇవాళ పవన్ కళ్యాణ్కి ఉన్న సినిమా అభిమానులతో పాటు కులం అభిమానులు కూడా ఉండబట్టే జనసేనకు మన దాంట్లో 11% వచ్చింది. ఓకే. వీళ్ళందరూ మరి రేపు ఓటేస్తారా లేదంటే మళ్ళీ అది వేరే సపరేట్ డిబేట్. ఈ 11% ఖచ్చితంగా టీడీపీకి ఓటేస్తారా? ఎంత షిఫ్ట్ అవుతుంది టీడీపీ వైపు? ఇప్పుడు ఆ డౌట్తోనే అసలు జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయని దగ్గర చర్చ మొదలుపెట్టి సీఎం పదవి దాకా చర్చ నడుస్తుంది. ఇప్పుడు సపోజ్ బయటకు వచ్చిన రూమర్ ఏంటంటే జనసేన 65 సీట్లు అడుగుతుందని. టీడీపీ వాళ్ళు ఏం జోకులు వేస్తారు తెలుసా? అసలు జనసేనకు 65 మంది పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా అని అడుగుతున్నారు టీడీపీ వాళ్ళు. అట్లా నిజంగానే కదా? నిజమేనా? అదే నిజము. నిజంగా 25 సీట్లు ఇస్తే కరెక్ట్గా పోటీ చేసి గెలిచే క్యాండిడేట్లు జనసేన దగ్గర లేరు. మరి ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటున్నారు ఏమైనా సర్వే? ఇదంతా కూడా రూమర్స్, బయటకు వస్తున్న ఫీలర్సే తప్ప ఇప్పటికి వాళ్ళు నిజంగా 65 అడిగారు అనేది బయటకు ఒక టాక్ రిలీజ్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే ఎలక్షన్ వరకు తన పార్టీ కార్యకర్తలను కూడా ఎంతో కొంత లైవ్లో పెట్టి డిబేట్ నడుపుతూ చివరి ఒక దగ్గర ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఒక దగ్గర కట్ చేయాలనే ఆలోచనలోనే విషయాన్ని తేల్చాలనే ఆలోచనలు ఉన్నారు. అందులో భాగంగానే సీఎం పోస్ట్ కూడా. ఇప్పుడు లాస్ట్ టైం అయితే జనసేన పార్టీ ఏదైతే ఉందో జన ప్రవాహం కానీ ఆ సభల్లో కానీ పవన్ కళ్యాణ్ చూసి అబ్బా అసలు నిజంగా ఓట్లు ఎన్ని పడతాయి నిజంగా అని ఒక అబ్బా అన్న వ్యక్తులు ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కనీసం ఆయన ఉన్న నియోజకవర్గంలో కూడా ఆయన గెలవలేదు. అందరికీ తెలిసిన విషయం. ఒకే ఒక జనసేన అభ్యర్థికి గెలిచాడు యాక్చువల్గా. ఇప్పుడు కూటమిగా మారిన తర్వాత కొంచెం ఏమైనా చేంజెస్ వచ్చాయా, లేకపోతే పూర్వం ఉన్న రిజల్ట్సే రిపీట్ అవుతాయా? అది లాస్ట్ వరకు చెప్పలేమా? లేదు, మన అబ్జర్వేషన్లో తెలియదంటే జనసేన గ్రాఫ్ పెరిగింది. 6.5 నుంచి 11% వరకు జనసేన గ్రాఫ్ పెరిగింది. ఇది అన్ని జిల్లాల్లో కూడా దాన్ని ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో జనసేన బాగా ప్రభావం చూపుతుంది. సేమ్ టైంలో టీడీపీ గ్రాఫ్ కూడా 1 to 1.5% పెరిగింది. వైసీపీ గ్రాఫ్ తగ్గింది. 7% వరకు వైసీపీ గ్రాఫ్ తగ్గింది. బట్ స్టిల్ ఎవరు అధిక? మీరు ఇండిపెండెంట్గా ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కలు చూసుకున్నప్పుడు వైసీపీ 42% వస్తుంది, టీడీపీ 40% వస్తుంది, జనసేన 11% వస్తుంది. మీరు జనసేన ప్లస్ టీడీపీ కూడితే 51% వస్తుంది, వైసీపీ 42% ఉంది. 9% డిఫరెన్స్తో మనకు ఇప్పుడున్న మూడ్ కనపడుతుంది. అయితే ఈ 11% ఉన్న జనసేన ఓట్ షేరింగ్ అంతా నిజంగా టీడీపీకి 11 యాడ్ అవుతుందా తగ్గుతుందా అనేది ఇప్పుడు గేమ్. సో ఓవరాల్గా అంటే చార్ట్లో ఇప్పుడు 9% అనేది తేడా డిఫరెన్స్ అనేది మనం చూసాం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా రిజల్ట్స్. ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిజంగా స్టేబుల్గా ఉంటారా ఎలక్షన్స్ వరకు? అంటే పవన్ కళ్యాణ్ గారు స్టేబుల్గా ఉంటాం కంటే పవన్ కళ్యాణ్ గారిని వెనకాల నడిపిస్తున్న కాపు కులం స్టేబుల్గా ఉంటుందా లేదా ఓటింగ్ విషయంలో అనేది చాలా మందికి డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే కాపులు ఎప్పుడు ఒక్కరిని నమ్ముకొని లేరు. లాస్ట్ టైం వైసీపీకి కూడా కాపులు ఓటేశారు. అందువల్ల చంద్రబాబు లాస్ట్ టైం జనసేన విడిగా పోటీ చేసింది, టీడీపీతో పొత్తులు లేకుండా చేసి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల జనసేన ఓట్లు జనసేన వేసుకోవడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది. అందుకే ఇప్పుడు పట్టుబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి మరి కలిసి నాతోనే ఉండాలని కోరుకుంటున్న ఉద్దేశం కూడా అదే. సో ఏ రకంగా చూసినా ఇప్పుడు కాపులు అనేవాళ్ళు జనసేన పార్టీకి ఎంత మేరకు సపోర్ట్ చేస్తారు అది వీళ్ళకి ఒకటే అండి. ఎన్ని సీట్లు ఇస్తే జనసేన సాటిస్ఫై అవుతుంది అని దాన్ని బట్టి గేమ్ నడుస్తుంది. ఇప్పుడు టీడీపీ 20 సీట్లు ఇస్తే చాలని అనుకుందాం, వాళ్ళు 60 అనుకుంటున్నారు. ఈ 20కి 60కి మధ్యలో ఒక ఫిగర్ తెగి ఆ సీట్లు ఇస్తే కనుక ప్రశాంతంగా ఈ కూటమి కనుక ముందుకు పోతే అప్పుడు జగన్ ఖచ్చితంగా ఇబ్బందులు పడతాడు. సో సర్వే చేసినప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ సాధారణంగా ఒకే ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? సీఎంగా మీ ఛాయిస్ ఎవరు అనేది మనం అడిగాం. సీఎంగా మనం ఏ ఛాయిస్ ఎవరు అడిగినప్పుడు 39% జగన్కి వచ్చింది, 37% చంద్రబాబుకి వచ్చింది. చాలా ఎడ్జ్, వెరీ నియర్ ఎడ్జ్ లో 12% పవన్ కళ్యాణ్కి వచ్చింది, 6% పురంధేశ్వరికి వచ్చింది, 4% లోకేష్కి వచ్చింది. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆంధ్ర ఎలక్షన్స్లో శత్రువులందరూ ఒక ఏకతాటి పైన నడుస్తున్నారు అగెయిన్స్ట్ జగన్ గారు. సో జగన్ గారి గెలుపు చాలా కష్టతరంగా మారింది. ఖచ్చితంగా ఇప్పుడున్న ఫిగర్స్ కానీ ఇప్పుడున్న మూడ్ ఆఫ్ ద ఏపీ పీపుల్ అయితే కనుక జగన్కి అంత ఈజీ కాదు. అయితే జగన్ మీద ఓడిపోయేంత వ్యతిరేకత ఉంది, టీడీపీకి గెలిచేంత బలం ఉందా లేదా అనేది ఇప్పుడు తేలాలి. ఎందుకంటే ఈ కూటములన్నీ కలుపుకుంటే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు అంటే సర్వే ప్రకారం చూడటానికి ఆ సిచ్యువేషన్ అలా కనపడుతుంది. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఓటింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను ఏమవుతుందంటే నేను 1994 నుంచి ఎలక్షన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. టీడీపీ కమ్యూనిస్టులు కూడా పొత్తు పెట్టుకుంటారు. మీరు టీడీపీ క్యాండిడేట్, నేను కమ్యూనిస్ట్ క్యాండిడేట్. నా పార్టీ ఓట్లన్నీ మీకు గంప గుర్తు వస్తాయి, మీ పార్టీ వాళ్ళు నాకు వేయరు.
అంతే, అదొక సమస్య ఉంటుంది. అవును. సో ఇప్పుడు కూడా జనసేనలో చాలామంది కులాల వారిగా విడిపోయి ఉన్నారు కనుక, అంటే టీడీపీ అంటే కమ్మల పార్టీ అని, జనసేన అంటే కాపుల పార్టీ అని, వైసీపీ అంటే రెడ్డిల పార్టీ అని, కాంగ్రెస్ అంటే ఏదో దళితుల పార్టీ అని, ఇట్లా రకరకాల ఒక బ్రాండింగ్స్ ఏపీ రాజకీయాల్లో ఉన్న క్రమంలో రేపు మనస్ఫూర్తిగా మనకు అధికారం రావాలని అన్ని మర్చిపోయి ఓట్లు వేసే పర్సెంటేజ్ ఎంతమంది ఉంటారనే దాన్ని బట్టి ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటాయి. ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు కాబట్టి వైఎస్ షర్మిల గారి ప్రభావం ఎంత ఉంటుంది మన ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో, ప్రజలు ఏమనుకుంటున్నారు ఆవిడ గురించి? ఎందుకంటే తెలంగాణలో చూసాము మనము, ఆవిడ ఓన్లీ కేసీఆర్కి వ్యతిరేకతగానే తను ప్రచారం కానీ మాటలు కానీ సభలు కానీ పెట్టడం జరిగింది, పాదయాత్ర కూడా. ఆవిడ నిజంగా సక్సెస్ అయ్యారా లేదా అంటే రిజల్ట్ తెలిసిందే. ఆవిడది కూడా కొంత భాగం ఉండొచ్చేమో, మనం చెప్పలేము. కేసీఆర్ గారు వ్యతిరేకంగా ప్రక్షాళన చేసింది, వ్యతిరేకంగానే అయ్యింది, ప్రభుత్వం దిగిపోయింది. సో అటువంటి ప్రభావాలు ఏమైనా ఇప్పుడు మనకు సేమ్ చవి చూసే అవకాశాలు ఉన్నాయా? అన్న మీదే అగేన్స్ట్గా ఉంది కాబట్టి. ట్రూ టెక్నికల్గా మాట్లాడుకుంటే మనం సర్వే ముగించే రోజుకి షర్మిల అంశం ఎంటర్ కాలేదు, మనం కూడా ప్రజలతో మాట్లాడలేదు. కరెక్ట్ క్లియర్గా మనకి నిన్న నుంచి షర్మిలది సడన్గా ఫీలింగ్ మీదకి వచ్చింది. రేపు ఆమె ఢిల్లీకి వెళ్తుంది, మాట్లాడుతుంది కనుక. అయితే షర్మిల గారు రావటానికి మనం ఒక ఎగ్జంప్షన్ అయితే చేయొచ్చు. ఎట్లాంటి ఎగ్జంప్షన్ అంటే, ఆమె రేపు ఎవరు ఓట్లను చీలుస్తుంది? అల్టిమేట్గా వైసీపీ ఓట్లని డెఫినెట్లీ. ఆమె టీడీపీ బ్యాంకుని ఏం కొల్లగొట్టలేదు, జనసేన బ్యాంకుని ఏమి ఆమె డిస్టర్బ్ చేయలేదు. ఆమె డిస్టర్బ్ చేసే ప్రతి ఓటు వైసీపీ నుంచే ఉంటుంది. బికాజ్ వైసీపీ పార్టీ కాంగ్రెస్ నుంచి పుట్టింది కనుక. వైసీపీ అనే పార్టీ పాత కాంగ్రెస్ నుంచి వాళ్ళందరూ ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఓపెన్ గా మద్దతు ప్రకటించారు. ఇంకా రేపటి నుంచి మీకు ఆర్కే వాళ్ళు మల్లాది విష్ణు వీళ్ళందరూ కూడా మేము షర్మిలతో రెడీగా ఉన్నాం. అసలు మొత్తం ఇదంతా గేమ్ ప్లాన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఇంట్లో కూర్చోబెట్టాలంటే షర్మిల తప్ప ఇప్పుడు ఒక పార్టీ వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న రోజే పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? ఒక్కొక్కరు 30 ఏళ్ళు 20 ఏళ్ళు జాతీయ పార్టీ, ఎన్నో ఆలోచనలు, ఎంతో మంది సీనియర్ నాయకులు. రేవంత్ రెడ్డికే 4 ఏళ్ళు పట్టింది. అట్లాంటిది షర్మిల గారు జాయిన్ కాగానే ఏపీసీసీ పగ్గాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఇదేంటంటే ఆమెను చూపిస్తే తప్ప ఓట్లలో చీలిక రావటం అనేది జరగదు. అందుకనే కాంగ్రెస్ టీడీపీ కలిసే ఈ గేమ్ ప్లాన్లోకి వచ్చారని కూడా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా షర్మిల గారు ఓటు చీలుస్తారు. రేపు ఇక్కడ టికెట్ రాని వాళ్ళు, టికెట్ డినే చేయబడ్డ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్పై పోతారు. కాంగ్రెస్ కూడా పెద్ద లీడర్లు ఏమో అక్కడ ఇప్పుడు ఎవరు, పాత లీడర్ ఉన్నారు కానీ ఇప్పుడు అంత పెద్ద చరిష్మాతో లేరు. సో వీళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం చూసుకోగలగాలి, అన్ని రకాలుగా చూసుకొని రేపు కాంగ్రెస్ టికెట్లు కూడా చాలా కీలకం అవుతాయి. అంత ఈజీగా కాంగ్రెస్ టికెట్ దొరకడం కూడా కష్టమవుతుంది ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకంటే మీకు షిఫ్ట్ 2 వైపుల నుంచి వస్తుంది. కర్ణాటక వేవ్, తెలంగాణ నుంచి మళ్ళీ అటు ఆంధ్రకి షిఫ్ట్ కావాలి. అయితే కాంగ్రెస్ ఈసారి ఏమి గెలవదు, ఈసారి గెలవదు. వాళ్ళ టార్గెట్ కూడా 2029 ఉంటుంది, ఇప్పుడేం ఉండదు. సో ఖచ్చితంగా 2029కి టీడీపీ కాంగ్రెస్ కలిసి ఉమ్మడిగా ప్రభుత్వం చేసేదాకా కూడా పోవడానికి ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు 29లో. ఇప్పుడు ఫ్రెండ్లీ కాంటెస్ట్ వరకు అయితే షర్మిల చంద్రబాబు మధ్యలో ఒక అండర్స్టాండ్ రావడానికి అయితే అన్ని ఛాన్సెస్ కనబడుతున్నాయి. గేమ్ ప్లాన్ కూడా అదే అనిపిస్తుంది. సో ఎలక్షన్స్లో రిజల్ట్స్ రావడానికి ముఖ్య కారణాలు అండ్ ముఖ్యమైన వాళ్ళు కేవలం ప్రజలు మాత్రమే. ఎన్ని వ్యూహాలు ఎవరు పన్నా ప్రజల నిర్ణయం ఆఖరికి గెలుస్తుంది. సర్వేలు కూడా ప్రజలనే తీసుకుంటారు. కరెక్ట్. సో ఇప్పుడు ఓటా సర్వే ప్రకారము ఎలా ఉంది ఏంటి అని అడిగితే ఒక్క పార్టీ ఖచ్చితంగా ఒక పర్సెంటేజ్ అనేది ఉంటుంది కదా, హైయెస్ట్ పర్సెంటేజ్, అది ఏది? టీడీపీనా వైసీపీ? వైసీపీకి 42 ఉంది, టీడీపీకి 40 ఉంది. సో అంటే ఇప్పుడు మళ్ళీ దాంట్లో సబ్ డివిజన్స్ చేసుకొని తర్వాత అన్ని కేటగిరీస్ చేసుకుంటే మాత్రం జనసేన మళ్ళీ జనసేన సపరేట్ 11, టీడీపీ 40 కాకుండా జనసేన 11 సపరేట్. సో టీడీపీ జనసేన కలిస్తే 51 అవుతుంది. ఓకే. సో కలుస్తున్నాయి ఆల్రెడీ. అదేమో వాళ్ళు చెప్తున్నారు మేము కూటమిగా ఉన్నామని. సీట్ల సర్దుబాటు జరిగి ఇగో మా క్యాండిడేట్లు వీరు, వీళ్ళ క్యాండిడేట్లు వాళ్ళని చెప్పి ఒక ఉమ్మడి ప్రకటన చేసి ఉమ్మడి లిస్ట్ వచ్చిందాక అది ఉంటుందో లేదో ఇప్పటి వరకు ఎవరు చెప్పలేని పరిస్థితి. సో ఇంకా ఏ కేటగిరీస్లో మీరు మనము ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ గురించి జనంతో బాగా మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరిగిందా లేదా అనే అంశాన్ని మనం చర్చించాము. చంద్రబాబు అరెస్ట్ వల్ల రావాల్సినంత సింపతి రాలేదని మాకు అర్థమైంది. జనంలో సింపతి రాలేదు. 36% మాత్రమే సింపతి వచ్చిందని చెప్పారు, 51% రాలేదని చెప్పారు. సో చంద్రబాబు అరెస్ట్ రాగా నేను విజయవాడ అంతా బగ్గున మండిపోద్ది అనుకున్నాను. అట్లాంటిది ఏం జరగలేదు. రాజకీయంగా హైదరాబాద్ ఏదో చేద్దామని ట్రై చేశారు, దానికి పర్మిషన్లు అడిగారు, మెట్రోలు ఎక్కారు, హంగామా చేశారు, ఏదో చేయబోయారు. వాస్తవానికి టీడీపీ చాలా బలమైన పార్టీ, వాళ్ళ వెనకాల ఒక బలమైన కులం ఉన్నది. చంద్రబాబు అంటే కోసుకునేంత అభిమానం ఉండే క్యాడర్ ఉన్నారు. చంద్రబాబుకి పార్టీతో ఇండివిజువల్గా కూడా చాలా అభిమానులు చాలా మంది ఉంటారు చంద్రబాబు. అది మనము
తీసేయలేని అభిమానం అది. డెఫినెట్లీ అది 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 ఇప్పుడు కాదు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఎందుకో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బాబు గారు ఉండాలి అని కోరుకుంటారు. అది గుడ్డిగా గుడ్డిగా అనొచ్చు, అభిమానం అనొచ్చు, గుడ్డిగా అనలేం కానీ అంటే ఒక విజన్ తో ఉంటారు వాళ్ళు. బాబు గారు గారే కావాలి, అటుపక్క ఎవరున్నా కూడా ఎవరేం చేస్తారు అట్లాంటి వ్యక్తులు కూడా రోడ్డు మీదకి రాలేదంటే నేను కూడా ఆశ్చర్యపోయినా. ఎందుకు రాలేదు రోడ్ల మీదకి వచ్చి? అసలు ఏమంటున్నారు ప్రజలు? అంటే జైలుకి వెళ్ళడం కరెక్టా రాంగా అంటే జగన్ కక్షపూరితంగా ఏదో అరెస్ట్ చేయించాడు అనే దాంట్లో ఉన్నారు. కక్షపూరితంగా అరెస్ట్ చేయించాడు, ఆయన ఏం తప్పు చేయలేదనే యాంగిల్లో ఉన్నారు. చంద్రబాబు మరి 51% మంది సింపతి లేదన్నారు కదా, మరి వాళ్ళు సింపతి లేదు అంటే సింపతి ఎందుకు లేదంటే ఈ టీడీపీ అంత జనంలోకి తీసుకుపోయి దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోయింది పొలిటికల్ గా. ఓకే, దాంట్లో టీడీపీ కూడా ఏం ఆలోచించిందంటే రోడ్డు మీద పోగానే అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఎలక్షన్ టైంకి జనాల్ని బయట కార్యకర్తల్ని క్యాడర్ని లీడర్లను బయట ఉంచుతారా జైలు ఉంచుతారా కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. సో అందువల్ల టీడీపీ కూడా పెద్దగా నిరసనలు కానీ అవన్నీ పెద్ద యాక్టివ్గా చేయలేకపోయింది. ఆ విషయంలో సానుభూతి రాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మీరు అడుగుంటారు, లోకేష్ బాబు గారి గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? ఇప్పుడే చంద్రబాబు అనే ఫిగర్ ఇంకా ఫేడ్ అవుట్ కాలేదు. సో ఇది ఆఖరి అంటే ఇది ఆఖరి టర్మ్ అని అనుకోవచ్చా? ఆఖరి టర్మ్ అనుకున్నా ఏదనుకున్నా ఇవాళ చంద్రబాబు బొమ్మ ఉంటేనే ఓట్లు పడతాయి, అంతవరకు గ్యారంటీ. ఇవాళ కాదు, రేపు లొకేషన్ సీఎం చేసి ఎలక్షన్ కొట్లాడినా కానీ చంద్రబాబు బొమ్మ ఉండాల్సిందే. ఎన్టీఆర్ బొమ్మ ఉన్నా లేకున్నా నడుస్తుంది, కానీ చంద్రబాబు బొమ్మ ఉండాల్సిందే. సో అందుకనే మనం తెలంగాణలో చూడండి, మీకు నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనేది ప్రొజెక్షన్ వచ్చింది, కానీ ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం లొకేషన్ రాలేదు ఇంకా. సో ఆ పరిస్థితి లేదు. లోకేష్ కొంత పరిణితి చెందాడు లోకేష్ బాబు గారు అంటే అది గతంతో పోలిస్తే చాలా బెటర్ కదా, చాలా చాలా బెటర్. ఏ రకంగానైనా మెచ్యూరిటీ లెవెల్స్లో కానీ పొలిటికల్ నాలెడ్జ్ విషయంలో కానీ తనకు ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఈ ఫీల్డ్లో జాయిన్ అయిన రోజు ఉన్న అజ్ఞానం అమాయకత్వం ఈ రోజు ఉండదు కదా, ఒక 10 ఏళ్ళు పనిచేసాక ఉండదు. కొంచెం నేర్చుకుంటాం కదా, కొంత నాలెడ్జ్ వస్తుంది, కొంత చూసి నేర్చుకుంటాం, కొంత విని నేర్చుకుంటాం. మన ఫీల్డ్లో మనం రాటు తేలుతాం ఒక 10 ఏళ్ళకి. మొదటి రోజు వచ్చినంత అమాయకత్వం అయితే 10 సంవత్సరాల తర్వాత ఉండదు. సో అట్లా ఆయన కూడా షైనింగ్ చేసుకున్నాడు, సెల్ఫ్గా దిద్దుకున్నాడు. కొన్ని సీఎం పదవి కట్టబెడితే దానికి న్యాయం చేయగలరా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒకసారి మంత్రి కూడా చేయించారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు నాయకులు పెద్ద తప్పులు చేశారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఒకసారైనా మంత్రి ప్రధానమంత్రి చేయకపోవడం ఒక తప్పు జరిగింది. ఇక్కడ కేటీఆర్ని ఒకసారైనా సీఎంగా కూర్చోబెట్టడం కేసీఆర్ తప్పు చేసినట్టయింది. చంద్రబాబు ముందే ఊహించి ఒకసారి మంత్రి పదవి ఇచ్చేసిండు లోకేష్కి. అంటే మీకు గవర్నెన్స్ అనేది అలవాటు కావాలి. అంటే ఒక చిన్న సమస్య సామాన్యుడు ప్రభుత్వం దగ్గరికి చెప్పుకోవడానికి మధ్యలో ఎన్ని దశలు ఉంటాయి. మనం ఇక్కడ ₹1 గవర్నమెంట్ రిలీజ్ చేస్తే పేదవాడికి పోయేసరికి అసలు ఎన్ని పైసలు పోతాయి. ఈ వ్యవస్థ తెలియకపోతే రాజకీయ ఖచ్చితంగా ఉండాలి. అందుకనే ఆయన ఆ మంత్రి పదవి చేయటం కూడా ఆయనకి ఎంతో కొంత కలిసి వచ్చినట్టుగా మనకు. ఎమ్మెల్యేల బదిలీలు చేశారు వైసీపీ నుంచి జగన్ గారు. సో అది ఎంతవరకు ఎఫెక్ట్ అయింది? అంటే ఇప్పుడు కేసీఆర్ ఏం తప్పు చేశాడు, ఆ తప్పు నేను చేయకూడదని జగన్ భావిస్తున్నట్టు కనపడుతుంది. కేసీఆర్ ఏం చెప్పారు, 40 నుంచి 50 మందిని మార్చాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా మార్చకుండా టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా వ్యతిరేకత ఉంది కనుక ఆ వ్యతిరేకత ఉన్న వాళ్ళందరికీ పిలిచి చెవిలో చెప్పి నీకు టికెట్ రాదు, నువ్వు సర్దుకో అని కొత్త ఇన్ఛార్జ్ నుంచి అక్కడ పెడుతూ వస్తున్నారు. సో ఈ మార్పు జరిగి అక్కడ ఇప్పుడు మీ మీద వ్యతిరేకత ఉందని నన్ను తెచ్చిపెడుతున్నారు. మీ మీద వ్యతిరేకత మీ పర్సనలా పార్టీ మీ పరిపాలన అనేది జనం కనుక జడ్జిమెంట్ చేయగలిగితే మీ పరిపాలన బాగాలేదనుకోండి, మీరు వచ్చినా నేను వచ్చినా ఒకటే కదా. అంత ఆలోచిస్తున్నారా అంటే సర్వే చేశారంటే ప్రజలు అంత ఆలోచనలో ఉన్నారా? ఇంకా ఆ బార్డర్ లైన్కి రాలేదు. ఎందుకంటే అది ఒక డెలికసీ విషయం, ఒక చాలా షార్ప్ ఎడ్జ్ ఉండే విషయం అది. ఎందుకంటే దాన్ని బట్టే ఓటు పర్సెంట్ అనేది అటు ఇటు టిల్ట్ అవుతాయి. మీకు నాకు తేడా లేదు, మీ పార్టీ ఎవరైనా మీ ఇద్దరు ఒకటే పార్టీ కదా, మీ పార్టీ విధానాలు ఎంత జనం అనుకున్న రోజు వాళ్ళు ఏ క్యాండిడేట్ని పెట్టినా ఓడిస్తారు, అందులో డౌట్ లేదు. సో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? సిట్టింగ్లు గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు 42% ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి ఓటు వేయమని చెప్పేవాళ్ళు 48% ఉన్నారు. సో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలని ఇంటి దారి పట్టించడానికే జనం తయారై ఉన్నారు. మాకు ఎమ్మెల్యే వద్దు. వాళ్ళు చెప్పేది ఒక అమాయకమైన స్లోగన్ ఏంటంటే మా ఎమ్మెల్యే మంచోడు కాదు సార్, కానీ సీఎం జగన్ ఉండాలి సార్, జగన్ ఉంటే మా స్కీమ్స్ వస్తాయి సార్ అని మాట్లాడు. అరే మీ ఎమ్మెల్యే ఓడిపోతే జగన్ కూడా ఉండడు రా నాయన అని చెప్తే నమ్మట్లేదు వాళ్ళు. అంటే చాలా సందర్భాల్లో కొంత అమాయకత్వము, కొంతనేమో ఆ బెనిఫిషియరీస్ మీకు ఎందుకు ఎమ్మెల్యే ఓడిపోయినా పర్లేదు జగన్ ఉండాలంటే చంద్రబాబు కంటే కూడా జగన్ ఉండాలని కోరుకుంటున్నారు సీఎం. ఎందుకు కోరుకుంటున్నారంటే జగన్ ఇచ్చే స్కీమ్స్ ప్రాంప్ట్నెస్ అనేది ఒకటి ఉంది.
1వ తారీఖు నాడు పొద్దున్నే పెన్షన్ ఇస్తారు. కాకపోతే వేరే ఇతర నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు దానికి తలదన్నేలా మేనిఫెస్టో వీళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ సో దాని గురించి నమ్మకాలు లేవా ప్రజల్లో? మనం మాట్లాడినాము అది కూడా. ఎందుకంటే లక్కీలా మేము సర్వే స్టార్ట్ చేసిన 5-6 రోజులకే ఈ లోకేష్ యువగలం సంబంధించిన అంశం కూడా వచ్చింది. అప్పుడు ఈ మహిళలకి బస్ ఫ్రీ అనేది తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆంధ్రాలో కూడా టీడీపీ కూటమి ప్రకటించింది కనుక లేడీస్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మరోవైపు ఆడబిడ్డ పథకం కానీ, సిలిండర్లు కానీ, ఇట్లాంటి అన్ని అంశాలు మహిళలు ఎక్కువగా టీడీపీ మొగ్గు చూపుతున్నారు అంటున్నారు ఓటర్ సర్వే ప్రకారం. అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ అమ్మఒడి పథకము, పెన్షన్ తీసుకుంటున్న మహిళలందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారు. సో గతంలో టీడీపీ హయాంలో పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు, పసుపు కుంకుమ లాంటివి తీసుకున్న వాళ్ళు, రేపు రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సు ఫ్రీ అవుతుందా అని ఆలోచిస్తున్న వాళ్ళు మాత్రం టీడీపీ వైపు కనిపిస్తున్నారు. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే కూలీలు, రోజువారీ కూలీలు ఉంటారు, వాళ్ళకు నిజంగానే దినదిన గండంలా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆలోచనలు మీరు సర్వే చేసినప్పుడు ఎవరి వైపు? మొత్తానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇంకా పేదవాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడు జగన్ తీసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అప్లిఫ్టింగ్ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నాడో అది ఓసీలకు నచ్చట్లేదు. ముఖ్యంగా ఎంతసేపటికి జగన్ బీసీ జపం, ఎస్సీ జపం చేస్తున్నాడు, మనం ఎటు పోవాలని ఆల్ పార్టీస్లో ఉన్న ఓసీలు, ఆల్ క్యాస్ట్లో ఉన్న ఓసీ సెక్టర్ వాళ్ళకి ఏంటంటే అభివృద్ధి కావాలి. అభివృద్ధి అనే కాదు, వాళ్ళకి పెత్తనం కూడా పోతుంది. గ్రామాల మీద పెత్తనం పోతుంది. గ్రామాల మీద పెత్తనం పోతే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెత్తనం వస్తే రెడ్లు కమ్మలు కాపుల్లో ఉన్న ఓసీలు ఎటువైపు పోవాలి, వాళ్ళ నాయకత్వం ఎటు పోవాలనేది వాళ్ళది. అండ్ ఇంకొకటి నిజంగానే ఆంధ్రాలో కాంట్రాక్టర్స్ ఎవరైతే రెడ్డి క్యాస్ట్ లో వాళ్ళు ఉన్నారో వాళ్ళే నిజంగానే వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. బికాజ్ ఎందుకంటే మీరు అన్నట్టు అదే ఎస్సీ ఎస్టీ అప్లిఫ్టింగ్. మీకు ఆల్రెడీ నెల్లూరు రెడ్లు తిరుగుబాటు చేశారు కదా, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ యాంటీ జగన్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే టీడీపీ అభ్యర్థికి ఓటేసి చూపించారు. సో ఇట్లా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఫౌండేషన్, దాని గురించి ఏమంటున్నారు అసలు? సో అదే, అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని కులాలకి అప్లిఫ్టింగ్ చేయటం అనేది ఓసీలకు నచ్చట్లేదు. ఓసీలు ఈసారి ఖచ్చితంగా జగన్ ఇంటికి పంపిస్తే కానీ మనకు ఊర్లో మన పెత్తనం నిలబడదనే ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో వాళ్ళ పెత్తనం కోసమైనా ఈసారి టీడీపీకి ఓటేసి వైసీపీని ఓడించడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు కేవలం కమ్మ వర్గానికి మాత్రమే ఫేవర్ చేస్తాడు అన్న మాట కూడా చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి మనకు వినిపిస్తుంది. మనము ఈ 3 రాజధానుల అంశాన్ని కూడా సర్వేలో తీసుకున్నాం. కరెక్ట్. అమరావతి ఇష్యూ, రైతుల ఇష్యూని కూడా తీసుకున్నాం. 3 రాజధానుల విషయంలో జనం క్లియర్గా జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక రాజధాని ఇప్పటి వరకు ఉంటే ఈ 4 ఏళ్లలో స్టేబుల్గా ఉండిపోయేది కదా. అటు విశాఖ కాక, ఇటు తిరుపతి, చిత్తూరు, కర్నూలు కాక, ఇటు విజయవాడ, అమరావతి కాకుండా పోయింది. ఈరోజు ఏపీ రాజధాని ఎదురా అంటే ఆన్సర్లు మల్టిపుల్ ఆప్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటే ఆప్షన్ ఉండాలి కదా ఏపీ రాజధాని ఏదంటే. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వచ్చింది కనుక అయితే చంద్రబాబును కూడా జనం ఏమంటారంటే 3 రాజధానులు ఉంటే తప్పేంది, ఉండనివ్వచ్చు కదా చంద్రబాబు కూడా అని కొంతమంది అటు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమిటంటే కర్నూలు వాళ్ళు మా దగ్గర రాజధాని ఉండాలని, వైజాగ్ వాళ్ళు మా దగ్గర ఉండాలని కొట్లాడ పెట్టుకుంటున్నారు. దీనివల్ల కొత్త సమస్య తెచ్చుకున్నారని జగన్ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మెయిన్ రాజధానుల అంశం కూడా ఒకటి. ఇంకేమేమి అంశాలు ఉన్నాయి? మనకు చంద్రబాబు అరెస్ట్ అయిపోయింది, రాజధానుల అంశం అయిపోయింది. ఈసారి ప్రభుత్వం మారుతుందా లేదా అనే అంశాన్ని కూడా మనం మాట్లాడాం. ఈసారి మారుతుంది. అట్లాగే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందా లేదా అని కూడా మాట్లాడాం. అట్లాగే జగన్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారని కూడా మనం క్వశ్చన్ వేసాం. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జగన్ పాలన ఈ 5 ఏళ్ల జగన్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారంటే మనకు 25 మార్కులు వేసిన వాళ్ళు 51% ఉన్నారు. 25కి 25 100లో 25 మార్కులు వేసిన వాళ్ళు 51% ఉన్నారు. 50 మార్కులు వేసిన వాళ్ళు 48% ఉన్నారు. 75 మార్కులు వేసిన వాళ్ళు 7% ఉన్నారు. 100% వేసిన వాళ్ళు 0, 100 మార్కులు వేసిన వాళ్ళు 0 ఉన్నారు. సో అంటే జగన్ రెడ్డి సింపుల్ పాస్ అయ్యాడు అంతే. డిస్టింక్షన్ కానీ గ్రేడ్స్ కానీ లేవు. టీడీపీ ప్రభుత్వం రావాలని అడిగారా? టీడీపీ ప్రభుత్వం మార్పు అంటే అదే కదా. ఈసారి ప్రభుత్వం మారుతుందా అనుకుంటే 44% మారుతుందని, 42% మారదని చెప్తున్నారు. అంటే ఇప్పటికి కూడా జనం కొంచెం ఏదైనా ఒక 2 to 3% మధ్యలోనే ఈ రోజుకున్న సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ రేపు మారాలంటే ఇంకా చాలా డెవలప్మెంట్ జరగాలి. క్యాండిడేట్స్ రావాలి, పార్టీల యొక్క ముందు పొత్తులు ఉంటాయో లేవో తేలాలి, బీజేపీ ఎవరి వైపు ఉంటుందో తేలాలి. అనుకోని కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. కొన్ని ఇన్సిడెంట్ ఎలక్షన్ ముందు కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకు అది వేవ్ ఒక్కసారి మారిపోయే అవకాశం. మొత్తం తెలంగాణ ఎలక్షన్ అంతా కూడా 100 రోజుల్లో మారిపోయింది. 100 కూడా కాదు, నాకు తెలిసి లాస్ట్ 45 2 months అంతే. గట్టిగా 45 days లో తెలంగాణ మూడ్ చేంజ్ అయిపోయింది.
అసలు ఎక్కడో 3వ స్థానంలో ఉన్న ఏదైనా కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి రావటం అనేది. డెఫినెట్లీ. సో అటువంటి మార్పు, అటువంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పందాని ప్రజలు కూడా కోరుకుంటున్నారు అని అయితే తెలిసిందా మరి? ఇప్పటి వరకు అయితే ఆ మూమెంట్ ఉంది. రేపు మళ్ళీ ఎవరి స్కీమ్స్ ఏంది, ఎవరి క్యాపబిలిటీస్ ఏంది, ఎవరి వ్యూహాలు ఏంది అనేది తెలిసినప్పుడు మనకు కొంచెం ఈ పొత్తులు సీట్లు క్లారిటీ వస్తే మళ్ళీ మనం ఒకసారి ప్రీపోల్ సర్వే చేస్తాము. అప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా మనం సో మాట్లాడతాం. చూద్దాం మరి నిజంగా నెక్స్ట్ మళ్ళీ సర్వే కూడా రావాలి తప్ప. యా షూర్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ థ్యాంక్ యూ.